మేము చూస్తున్నాం ఏదైతే సుమన్ దగ్గరికి ఆల్రెడీ కానిస్టేబుల్స్ కావచ్చు ఎస్ఐ కావచ్చు క్యాడర్ తెలియదు కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళ చేతితో మొత్తం పేపర్ ఉంది అసలు ఏంటనే విషయం తెలియాల్సి ఉంది మొత్తం సుమన్ తోటి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రధానంగా అసలు ఏ ప్రకారం అరెస్ట్ చేయడానికి వచ్చారో అసలు దానికి సంబంధించి అడుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందా లేకుంటే అరెస్ట్ వారెంట్ ఉందా రైట్ సుమన్ మాట్లాడుతున్నారో వాళ్ళతోటి అసలు ఒకసారి వినే ప్రయత్నం మనం చేద్దాం. కాంగ్రెస్ వాళ్ళు ఉన్న సైడ్ నుంచి రౌత్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉంట మా మీద మా జరిగింది మా మీద రౌతులేసింది కాంగ్రెస్ వాళ్ళు కేసులు మీరు పెట్టింది మా మీద ఇంత ఏకపక్షంగా పోలీసు మొత్తం చెప్తా చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు చెప్పినట్టు నడుస్తున్నారు. మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. మాకు 22 స్థానాలను 14 స్థానాలు వచ్చినాయి కేతంపల్లి మున్సిపాలిటీలో. మమ్మల్ని ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ దౌర్జన్యం? ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు ఇట్లా జరిగిందా? ఇట్లుండేనా? ప్రజాస్వామ్యం లేదా? ఇంత దుర్మార్గం ఏంటంటే చెన్నూరులో 18లో వాళ్ళు 11 గెలిస్తే మేము గెలిచినాం. ఇక్కడ 22లో 14 గెలిచిన తర్వాత వాళ్ళు వదిలేయాలి కదా. ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. ఇంత దౌర్జన్యం నిన్న మా మహిళా కౌన్సిలర్ మీద దాడులు చేసేది మేము కంప్లైంట్ చేయడానికి మీ ఎస్ఎస్పీ తీసుకోరు ఆయన స్టేషన్ రోడ్డు బయట కానిస్టేబుల్తో లేడు అని చూపిస్తాడు. మా కంప్లైంట్లు తీసుకోరు. డోర్ తీయండి అమ్మా. ఎందుకట్లా డోర్ తీయండి. ప్రపంచానికి మొత్తం తెలుసు కానీ ఇది అక్రమ కేసు. మనల్ని ఎట్లా చేసి జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి వీళ్ళు ఎలక్షన్ చేసుకోవాలి. కేతంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగరాలి దాని మీద అనేది వీళ్ళ ఏజెండా. మంత్రి ఏజెండా, వివేక్ ఏజెండా. మంత్రి వివేక్ ఏజెండాలో భాగంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను రాయేసి కొట్టినట్టు ఇక్కడ మీద వీడియో ఫుటేజ్ నా మీద ఎట్లా కేసు పెడతారు? నా మీద ఎట్లా కేసు పెడతారండి? రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు, లాఠీ చార్జ్ చేసింది మీరు, దెబ్బలు తాకినాయి మా వాళ్ళకు. ఉల్టా మా మీద కేసులు పెడుతున్నారు. ఇంత అనైతికం, ఇంత దుర్మార్గం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని నత్తేస్తా ఉన్నారు చెన్నూరు నియోజకవర్గంలో. గతంలో ఎన్నడూ ఇట్లా లేదు. ఒక మున్సిపాలిటీ కోసం మంత్రి గారు మొత్తం బరిదేగించి దీన్ని రావణ కాష్టం చేస్తున్నాడు రామకృష్ణపురి ఏరియానంతా. ఎన్నడన్నా గతంలో ఇట్లున్నదా? ఇదేం పద్ధతి మాకు అర్థం కాదు. మేము కూడా 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. మేము ఇట్లా అనైతికంగా బిహేవ్ చేస్తాం. ఆయనడన్నా పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, సింగిల్ విండో ఎన్నికలు, ఏ ఎన్నికలన్నా మేము ఇట్లా ఉన్నామా? ఇదేం పద్ధతి? ఇంత దౌర్జన్యం ఏంది? ఇంత దుర్మార్గం ఏంది? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా సార్. 14 మంది 22లో 14 మంది ఉంటే మెజార్టీ ఉన్నట్టే కదా. మీ ఆఫీసర్లు ఎందుకు ఆలోచన, పోలీస్ ఆఫీసర్లు ఎందుకు ఆలోచన చేస్తలేరు? అట్లా కదండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు వేసారు. కాంగ్రెస్ వాళ్ళు మీద కేసులు పెట్టిరా? కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మీద కేసు పెట్టిరా? మీరు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? పోలీసులు మీరు చెప్పండి. మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత మా ఎమ్మెల్యే కోలక్ష్మక్కను కొనియాలి, నన్ను కొనియాలి. మంత్రి వివేక్ గారి 5 కార్ల కాన్వాయ్ని మీరే దగ్గర ఉండి వదిలిపెట్టిరు. ఇదేం పద్ధతి అండి మీది? రూలు వాళ్ళకి మాకు సమానం ఉండాలి. పంపకపోతే వాళ్ళని పంప, మమ్మల్ని పంపద్దు. పంపితే వాళ్ళని పంపాలి, మమ్మల్ని పంపాలి. ఇంత అనైతికం, ఇంత ప్రజాస్వామికం ఇదేంది అసలు? నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గం ఉంటుందా? బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఇవాళ దెబ్బలు తగిలితే పోలీస్ స్టేషన్ పోతే పిటిషన్ తీసుకుంటలేరు మీ పోలీస్ ఆఫీసర్స్. అవును, నిన్న మీ ఎస్హెచ్ఓ దగ్గరికి పోయిన రామకృష్ణాపూర్కు మా వాళ్ళు వేరు సుదర్శన్ గౌడ్ మా నాయకులంతా. మీ ఎస్హెచ్ఓ లోపలనే ఉన్నాడు, బయట కానిస్టేబుల్ సార్ లేడు, బయటకు పోయిన 10 చెప్పించి మా వాళ్ళు నిలబెట్టారు. ప్రజాస్వామ్యంగా వ్యవహారం నేనేమంటున్నా, మీరు మంత్రి వివేక్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు అర్థం చేస్తున్నారు. అంతే కదా? మంత్రి గారి కోరిక నెరవేర్చుకుంటున్నాడు. ఇలా నన్ను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, తర్వాత కేతంపల్లి ఎన్నిక ఓడగొట్టుకోవాలి. ఇదే కదా? ఒక్క మున్సిపాలిటీ కోసం ఇంత దుర్మార్గం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఎక్కడ జరగని రీతిలో ఇవాళ ఇక్కడ ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు మీ మంత్రి. మరి ఆయనకి ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపించింది మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టేందుక, మా మహిళా కౌన్సిలర్లను దౌర్జన్యం చేస్తేందుక, వాళ్ళ ఇళ్లలో ఆడోళ్ళు లేరా? ఈ రకమైనటువంటి అనైతికమైన చర్యలు ఏందని నాకు అర్థం కాదు. వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఛానళ్ళు, పేపర్లు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా వేస్తారా? వాళ్ళ చేతిలో అధికారం ఉందని, వాళ్ళ మంత్రులు అని చెప్పి, వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి, ప్రభుత్వం వాళ్ళకి శాశ్వతమా? మంత్రి పదవి వాళ్ళకి శాశ్వతమా? ప్రజాస్వామికంగా ఇచ్చినటువంటి ప్రజా తీర్పును తుంగలో దొక్కడమైంది నాకు అర్థం కాదు. 22 వార్డులు 14 వార్డులు మేము గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా ఇదే పద్ధతి. మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేరు చెప్పండి? మా మీద ఎందుకు కేసులు పెట్టారు?
పిటిషన్ ఇవ్వండి సార్ పిటిషన్ ఇవ్వడానికి నేను మా ఊళ్ళో పోతే మీ SHO లేడు అని చెప్పి ఇవ్వమని చెప్పండి బయటకు రమ్మని సార్ ఇప్పుడు పంపించారు. వచ్చిన ఇవ్వని చెప్పండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం చేస్తారండి ఎందుకు చేయం? మొత్తం ఏకపక్షంగా ఎట్లేం లేదు. రమ్మని సార్ మనుషులు అయిపోయారు మీరు. లేదు లేదు ఇప్పుడు వచ్చేటప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ లెక్కన పనిచేస్తున్నారు మీరు అంతా. జిల్లాధికారి యంత్రాంగం మొత్తం కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని మీ SI రామకృష్ణాపూర్ శ్రీధర్ అనేటం దాకా మీ MRO కూడా గంతే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అంతే ఉన్నారు. గింత అన్యాయం ఉంటుందా? గింత దుర్మార్గం ఉంటుందా? మేము చేసిన తప్పేందని, మేము చేసిన అన్యాయం ఏందని చెప్పండి. సార్ మేము చేసిన తప్పేం చెప్పండి. అంటే మేము కేతంపల్లి మున్సిపాలిటీ గెలవడమే మేము చేసిన తప్ప, ప్రజలు మాకు ఓట్లేయడం ప్రజలు చేసిన తప్ప, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తారా మంత్రి గారు? ఇదేం పద్ధతి? ఇందుకోసం ఆయనకు మంత్రి వచ్చింది. ఇంత దుర్మార్గం ఇక్కడ జరుగుతలేదు. పట్టపగలు ప్రజాస్వామ్యం హత్య చేయబడుతుంది. ప్రజలు వాళ్ళకు ఓట్లేసి ఇక్కడ గెలిపించింది, వెంకటస్వామి కుటుంబానికి ఓట్లేసి గెలిపించింది. ఇక్కడ ప్రజలకు ఏదైనా చేయమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనో లేకపోతే ఇంత ప్రజలకు ఇంత సాయం అవుతుందని తప్ప ఇట్లా హరాస్మెంట్ చేయడానికి కాదు సార్. పోలీసు వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద బండరాలతో పెట్టామట. మనం బండరాలు లేడున్నాయి అసలు. బండరాలు కాంగ్రెస్ వాళ్ళు దిక్కున్నాయి, వాళ్ళు వేసిన రాళ్ళు. సరే ఇక మాకు అర్థమైంది. నన్ను జైల్లో పెట్టాలి, మీ మంత్రి కేతంపల్లి మున్సిపాలిటీలో ఎట్లా చేసి మా ఊళ్ళని ప్రేమించో భయపెట్టో ఏదో చేసి అది గెలవాలి. అంతే కదా, అదే కదా. ఈ అక్రమ కేసులు పెట్టి కోఆపరేట్ చేయమంటే ఇదే పద్ధతి. ఏం కోఆపరేషన్ కావాలి? ఏం కోఆపరేషన్ కావాలి? మీరు పెట్టింది అక్రమ కేసు, దానికి మమ్మల్ని మళ్ళా మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు. దాంట్లో మేము కోఆపరేట్ చేసేది ఏముంటుందండి? నాకు అర్థం కాదు. 16th నాడు అదే పని, 17th నాడు అదే పని. మొత్తంగా మా కౌన్సిలర్లను ఓనియరు, మా కౌన్సిలర్ల మీద దాడులు చేస్తారు, మా నాయకుల మీద దాడులు చేస్తారు, మా మీద దాడులు చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు. మొత్తం మంత్రి గారి గుండారాజ్యం అయిపోయింది. ఇలా మంత్రి రౌడీ, ఆయన కొడుకు రౌడీ, వాళ్ళు రౌడీ, గుండాలా ఇవాళ రమ్మన్నట్టున్నారు. ఇంత అన్యాయం ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు అన్యాయం. ఇంత అన్యాయమా సార్? ఎవరు అంటే పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎవరు ఏ నాయకుడు దళితులు ఉండదు, ఏ నాయకుడు ఉండదు, వాళ్ళే ఉండాలి. వాళ్ళే ఉండాలి. వివేక్ వాళ్ళ కుటుంబం అన్నా తమ్ముడు.
జరుగురా లైవ్ టెలికాస్ట్ అయితే జరగాలి సార్. అక్రమ కేసు కావాలని రాజ్యం
సార్